నీలోజిపల్లి గ్రామంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో మంగళవారం రోజు కె చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీలోజిపల్లి గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం సర్పంచ్ అనుముల భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. కేక్ కట్ చేసిన తర్వాత గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. పటాసులు పేల్చి అనంతరం చెట్లు నాటి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువ నాయకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొనగా అందరూ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా నీలోజిపల్లి గ్రామంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ విజయవంతంగా ముగిశాయి. రమేష్ Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long KCR, long live. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నీలోజిపల్లి గ్రామంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనతోటి అనుముల భాస్కర్ను ఆయన మాటలు తెలుసుకున్నాం. మా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామ ప్రజల తరఫున గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ కేసీఆర్ గారికి మా నీలోజిపల్లి గ్రామ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలతో త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని మా నీలోజిపల్లి నీలకంఠేశ్వర స్వామి సహిత ఆంజనేయ స్వామి దేవుని దయతో మీరు అతి త్వరలో ముఖ్యమంత్రి కావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మా టెంపుల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది, కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు కూడా కేసీఆర్ పుట్టినరోజు నాడే 3 years బ్యాక్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క మొక్కలు కంటికి రెప్పలా కాపాడినాం. ఇవాళ పెద్ద వృక్షాలుగా మారినాయి. ఇవాళ పెట్టిన మొక్కలు కూడా అలాగే రక్షించుకుంటాం. మా నీలోజిపల్లి గ్రామ ప్రజల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా నీలోజిపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అభిప్రాయాలు చెప్పండి. మున్సిపల్ ఎలక్షన్ గెలిచినాయి కదా, మున్సిపల్ గెలిచిన తర్వాత మీ అభిప్రాయం? తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఎవరో ఏదో చేర్పేస్తామని ఏదో మాట్లాడుతుంది. అది స్థిరస్థాయిగా ఉండే పేరు కేసీఆర్ అనే 3 అక్షరాల పేరు. స్థిరస్థాయిగా ఉండే పేరు కేసీఆర్ అంటే తెలంగాణ పులిబిడ్డ. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ కోట్ బ్యాంక్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇలా కాంగ్రెస్ నాయకులు గుండాగిరి, రౌడీయిజం చేసుకుంటా మా గెలిచిన అభ్యర్థులను కూడా ఎత్తుకెళ్ళి ఇష్టాసారంగా పోలీసులను పెట్టి బెదిరించి అక్రమాలకు గురి చేస్తూ సీట్ దక్కించుకుందామని చూస్తున్నారు. కానీ మా ఓట్ బ్యాంక్ ఎక్కడ కూడా తగ్గలేదు. అతి త్వరలో గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. ఇది తెలంగాణ ప్రజల యొక్క నమ్మకం. నాడు తెలంగాణ ఎలా ఉండే, ఇవాళ తెలంగాణ ఎలా ఉంది ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నాడు మా మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలపై గౌరవనీయులు రాష్ట్ర ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుదురుపాకలో పెద్ద సభ పెట్టి కేసీఆర్ ఇక్కడ అత్తగారే కదా, ఇక్కడ ఏమి ఇస్తలేడు, నేను 5,04,000 గెలిచినాక వెంబడే ఇస్తా అన్నాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కొంతమంది గూండాలు కూడా ఇక్కడ పాలాభిషేకం చేయించుకోవడం జరిగింది. మరి మిడ్మానేరుకు గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం 100 రూపాయలు మిడ్మానేరుకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఇస్తే రేపు పొద్దుగాల ఇక్కడ ముక్కునాలు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కావలసుకొని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ పబ్లిక్ను ఆట ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. పాపం పండింది. ఇంకా త్వరలో కూడా అతి త్వరలో కూడా మంచి రోజులు వస్తున్నాయి. ప్రజలన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అతి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది తెలంగాణ ప్రజల కళ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
జిల్లాలో కేటీఆర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన మెజార్టీతో మేయర్ పీఠం దక్కించుకున్నారు. ఇదే విధంగా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు మళ్ళీ త్వరలో ఒక 3 సంవత్సరాల లోపల మళ్ళీ ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమాలు కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ మాటల వరకే పరిమితమైంది తప్ప ఎలాంటి మన ప్రయోజనాలు రైతులకైతే చేకూర్చలేరు. కాబట్టి ఇప్పుడు ప్రతి పౌరుడు కేసీఆర్ గారిని ఆరాధ్యంగా భావించి రాబోయే ఎలక్షన్లలో ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ కేసీఆర్ గారు భారీ మెజార్టీతో గెలవగలడు. మేమందరం కూడా దానికి కట్టుబడి పార్టీ కోసం శాయశక్తులా కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత డెవలప్ ఉండే, ఇప్పుడు చూస్తుంటే ఎట్లా ఉంది. కనీసం ఒక వ్యాపారవేత్త కానీ ఎవ్వరు కూడా బతికే పరిస్థితి లేకుండా అయింది. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధపు మాటలు ఏం చెప్పిండంటే, మీకు 2 పంటలకే పండిస్తే 2 పంటలకే ఇస్తాను కదా కేసీఆర్, నేను వస్తే 3 పంటలకు ఇస్తాను. 3 పంటలు కాదు కదా, 1 పంటకే దిక్కు లేకుండా అయిపోయింది. కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం ఇస్తాను. తులం బంగారం కాదు కదా, ఇన్వెస్టే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, 2,000 రూపాయలు ఇచ్చడానికే ఇన్కమ్ ఉన్నాయి. ఓ నెల ఎగబెడతాను, ఒక నెల ఇస్తాను. అంటే ఇట్లాంటి బూటకు మాటల్ని దాకా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లల్లో నీకు కర్రు కాల్చి వాత పెడతారు. కేసీఆర్ను సీఎం చేసుకోవడానికి ప్రజలందరూ ఎదుర్కొంటారు. జై తెలంగాణ. యూరియా బస్తా, ఒక్క యూరియా బస్తా కావాలంటే లైన్లో నిలబడి తీసుకుంటే ఎకరానికి 1 బస్తా ఇస్తాడు. ఆ 1 బస్తా ఇవ్వడం కూడా మనకు ఇక్కడ యాప్లో చేసుకోమంటుండు. ఇక్కడ తీసుకున్న యాప్ను మళ్ళీ అక్కడికి ఇప్పుడు చదువుకున్నవాడు ఉంటాడు, మనకు ఫోన్ లేదు, పట్టి ఫోన్ వాళ్ళు వస్తలేదు. మళ్ళీ ఎవరికి 5,000 రూపాయలు 10,000 రూపాయలు 15,000 రూపాయల ఫోన్ కొనాలంటే ఏ రైతుతో సాధ్యం కాదు. అట్లాంటి స్కీములు ఎందుకు వరకు పెట్టిరు? నీకు లాభం ఏం జరుగుతుందో మాకైతే ప్రజలకు అర్థమైతే లేదు. నీకు తగిన బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్. అట్లనే చూసిరా కదా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఉన్న